హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ మన ఛానల్లో క్రీమ్స్ రివ్యూస్ కానీ సోప్స్ రివ్యూస్ కానీ ఇచ్చి చాలా డేస్ అయింది కదా. సో నన్నైతే రీసెంట్గా కమెంట్ సెక్షన్లో అడుగుతున్న క్రీమ్ గురించి అయితే బెట్నో వెట్ సి స్కిన్ క్రీమ్ గురించి అడుగుతున్నారండి, రివ్యూ చేయమని చెప్పేసి. మన ఛానల్లో చేయలేదు కదా. సో ఈరోజు అయితే ఆ వీడియో గురించి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఆ వీడియో రివ్యూ ఇస్తున్నాను అనమాట. సో ఈ రివ్యూ మీకు యూస్ఫుల్ అయినా నచ్చిన ఒక చిన్న లైక్ చేయండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి క్రీమ్ వచ్చేసి ఇలా ఉంటుందండి. బెట్నో వెట్ సి స్కిన్ క్రీమ్ అండి. ఇది 30 grams ప్యాక్ అనమాట. ఇది ఎక్కడైనా దొరుకుతుంది క్రీమ్ అండి. సో ఇది మనకి ఆన్లైన్లో 1 mgలో అండ్ మెడికల్ షాప్స్లో కూడా అవైలబుల్ ఉంటుంది. అండ్ ఈ క్రీమ్ వచ్చేసి మెయిన్లీ పింపుల్స్ ఉన్న వాళ్ళు యూస్ చేసే క్రీమ్ అనమాట. సో మెయిన్లీ ఈ క్రీమ్ గురించి మాట్లాడుకునే ముందు చాలామందికి వచ్చే డౌట్స్ మాట్లాడుకుందాము. అదేంటి అంటే ఉమెన్స్ అయినా మెన్స్ యూజ్ చేయవచ్చా, అండ్ ఈ క్రీమ్ ఎట్లా యూజ్ చేయాలి, అండ్ ఈ క్రీమ్ ఓన్లీ పింపుల్స్ కోసమేనా? ఈ 3 మెయిన్ క్వశ్చన్స్ అనేది చాలామందికి రేజ్ అవుతున్నాయి. సో ఈ మెయిన్ 3 క్వశ్చన్స్కి నా ఆన్సర్ అనేది షేర్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి ఉమెన్సే కాదండి, మెన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ క్రీమ్ని. అండ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ క్రీమ్ మెన్స్ ఉమెన్స్ ఇద్దరు యూజ్ చేసుకోవచ్చు అండి. సో ఈ క్రీమ్ మెయిన్ థీమ్ వచ్చేస్తే ఓన్లీ ఫర్ పింపుల్స్ కోసమేనండి, వైటనింగ్ కోసం కాదు. పింపుల్స్ మీకు ఎక్కడ ఉన్నాయో అక్కడ మాత్రమే ఈ క్రీమ్ని లిటిల్ బిట్ తీసుకుని అప్లై చేసుకోవాలి. అండ్ అప్లై కూడా ఓన్లీ నైట్ టైమే అప్లై చేసుకుని ఎర్లీ మార్నింగ్ ఫేస్ వాష్ అనేది చేసేసుకోవాలి. అలా కాకుండా ఫేస్ మొత్తం రాసేసుకుంటాము, ఎర్లీ మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకోకుండా అట్లాగే లీవ్ చేస్తాము అంటే మీకు నార్మల్ స్కిన్ మీద యూజ్ చేసినట్లయితే మీకు ఈ క్రీమ్ ఎక్కువ ప్రభావం చూపించి మీ స్కిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అలాగే ఎర్లీ మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకోకుండా మీరు అలాగే వదిలేసినట్లయితే ఇంకా పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ 100% ఉంటుంది. సో నార్మల్గా మీరు పింపుల్స్ కోసం యూజ్ చేస్తున్నారు కాబట్టి ఓన్లీ పింపుల్ మీద మాత్రమే ఈ క్రీమ్ అప్లై చేసి నైట్ అంతా లీవ్ చేసి ఎర్లీ మార్నింగ్ మర్చిపోకుండా ఫేస్ వాష్ అనేది చేసుకోవాలన్నమాట. ఇది వైటనింగ్ కోసం కాదు, ఓన్లీ ఫర్ పింపుల్స్ కోసం మాత్రమే. సో ఐ హోప్ మీ క్వశ్చన్కి ఆన్సర్ దొరికిందని అనుకుంటున్నాను. సో ఈ క్రీమ్ మీ ఫేస్ మీద ఎట్లా వర్క్ చేస్తుంది అనేది మీకు తెలుస్తుంది అంటే వన్స్ ఈ క్రీమ్ రాసుకున్న ఆఫ్టర్ 2 days తర్వాత మీ పింపుల్స్ అన్నీ కొంచెం స్లోగా మెత్తబడతాయి. అండ్ ఆ క్రీమ్ లోపలికి వెళ్ళిపోయి లోపల ఉన్న వైట్ ఉంటుంది కదండి, అది మొత్తం బయటికి వచ్చేసి పింపుల్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో దాన్ని బట్టి మీకు పింపుల్స్ అనేది తగ్గుతుంది అండ్ ఈ క్రీమ్ మీ ఫేస్ మీద వర్క్ అవుతుంది అనేది మీకు తెలుస్తుంది. మెయిన్లీ ఈ క్రీమ్ అనేది పింపుల్ మీద రాసుకున్నప్పుడు అది లోపలికి వెళ్ళి ఆ వైట్ కలర్లో ఉన్నదంతా బయటికి తీసుకొచ్చేస్తుంది. దాని తర్వాత పింపుల్స్ మొత్తాన్ని క్లోజ్ చేసి ఇంకా రాకుండా చేస్తుంది. తర్వాత పింపుల్స్ మానిన తర్వాత మచ్చలు వస్తాయి కదండి, సో అవి కూడా తగ్గుతాయా అనేసి చాలామందికి డౌట్ ఉంటుంది. ఎస్, అవి కూడా తగ్గించేస్తుంది. బట్ ఏంటంటే అలాగే కంటిన్యూగా దీన్ని యూజ్ చేయకూడదు, బికాజ్ ఇది స్టెరాయిడ్ క్రీమ్ కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో మీరు ఓన్లీ ఫర్ పింపుల్స్ కోసం యూజ్ చేస్తున్నారు కాబట్టి పింపుల్స్ ఉన్నంత వరకు అది యూజ్ చేసి పింపుల్స్ తగ్గిన తర్వాత దీన్ని స్టాప్ చేస్తేనే బెటర్ అనమాట. అదర్వైజ్ మీరు ఇంకా కంటిన్యూగా యూజ్ చేస్తాం లేదా మేము స్టాప్ చేసిన తర్వాత మాకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా అంటే 100% సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. బికాజ్ ఇది స్టెరాయిడ్ క్రీమ్ కాబట్టి దీంట్లో ఎక్కువ కెమికల్ యూజ్ చేస్తారు. సో మీరు యూజ్ చేసిన పర్పస్ ఏంటనేది మీకు తెలుసు కాబట్టి ఓన్లీ ఫర్ పింపుల్స్ కోసమే దీన్ని యూజ్ చేసి తర్వాత దీన్ని స్టాప్ చేసేయండి. అండ్ అలాగే ఈ క్రీము మనకి పింపుల్స్ తగ్గించడానికి ఎంత బాగా వర్క్ అవుతుందో అలాగే దీన్ని పింపుల్ మారడానికి ఎంత బాగా వర్క్ అవుతుందో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇది పడకపోతే కూడా అంతే బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో నేను చెప్పేది ఏంటంటే ఏ క్రీమ్ అయినా అది ఎలాంటి ఎంత ఎక్కువ మనీ పెట్టి మీరు కొనుక్కున్నా మీరు ప్యాచ్ టెస్ట్ అనేది ఒకసారి చేసుకోండి. మీకు ఎట్లాంటి ఇచ్చినెస్ పెయిన్ లేకుండా ఉంది అంటే అది మీకు 100% పడుతుందని. మనకి పింపుల్స్ని తగ్గించడానికి ఇది ఎంత బాగా వర్క్ అవుతుందంటే ఇఫ్ ఇన్ కేస్ పడకపోతే అంత లాగానే మీకు ఎఫెక్ట్నెస్ చూపిస్తుంది అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ పడకపోతే మనకి ఎట్లాంటి సిమ్టమ్స్ ఉంటాయంటే పింపుల్స్ ఇంకొంచెం ఎక్కువ పెరిగిపోతాయి, ఇచ్చినెస్ వస్తుంది, రెడ్డిష్నెస్ వస్తుంది,
మచ్చల్లాగా పడిపోతుంది, పెయిన్ వస్తుంది అనమాట. సో ఇవన్నీ మనం సిమ్టమ్స్ చూడొచ్చు ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ క్రీమ్ పడకపోతే. సో మనకి క్రీమ్ పడుతుందా లేదా అని ఎలా చూసుకోవాలనుకుంటే జస్ట్ లిటిల్ బిట్ తీసుకుని ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. లైక్ హ్యాండ్స్ కానీ ఇక్కడ కానీ కొంచెం తీసుకుని రాసుకుని ఒక 2 days అట్లా ఉంచుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎట్లాంటి ఇచ్చినెస్ కానీ పెయిన్ కానీ రెడిష్నెస్ కానీ లేదు అనుకుంటే యూ కెన్ యూజ్ ఇట్ ఆన్ ఫేస్ అనమాట. డైరెక్ట్గా మీరు దీన్ని ఫేస్కి అప్లై చేయొద్దు, బికాజ్ ఇది స్టెరాయిడ్ క్రీమ్, ఎక్కువగా కెమికల్ యూజ్ చేసిన క్రీమ్ కాబట్టి మీకు ఎక్కువ ఎఫెక్టివ్నెస్ వస్తుంది ఇఫ్ ఇన్ కేస్ మీకు పడకపోతే. సో ఈ క్రీమ్ చాలామందికి పడుతుంది, చాలామందికి పడదండి. సో దాన్ని బట్టి ఏంటంటే ఒక్కసారి ప్యాచ్ టెస్ట్ అనేది బిఫోర్ చేసుకున్న తర్వాత మీరు దీన్ని యూజ్ చేయండి. అండ్ ఇంకో ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి అంటే దీన్ని మాత్రం ప్రైవేట్ ఏరియాస్లో, సెన్సిటివ్ ఏరియాస్లో, ఐ చుట్టూ, ఐ పైన కానీ అస్సలు అప్లై చేయొద్దు. అండ్ చిన్నపిల్లలకి మరీ దూరంగా ఉంచాలి ఈ క్రీము. సో బికాజ్ ఎందుకంటే ఇది స్టెరాయిడ్ క్రీము, దీన్ని ఎక్కువగా ఎలర్జీకి వాటికి యూజ్ చేస్తారు కాబట్టి కొంచెం చిన్నపిల్లలకు కూడా చాలా దూరంగా ఉంచాలి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు అప్లై చేసిన తర్వాత అట్లానే హ్యాండ్స్ అనేది వదిలేసేసి ఎందులో పడితే అందులో హ్యాండ్ పెట్టొద్దు. మెయిన్లీ చిన్నపిల్లలకు పెట్టే ఫుడ్ విషయంలో, మీరు తీసుకునే ఫుడ్ విషయంలో అలా హ్యాండ్స్ అనేది పెట్టకూడదు. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత 100% మీరు హ్యాండ్స్ అనేది వాష్ చేసుకోవాలి. బికాజ్ ఇవి కెమికల్తో సంబంధించింది కాబట్టి 100% మీరు హ్యాండ్ వాష్ చేసుకుని ఇంకే వర్క్ అయినా చేసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటి అంటే నైట్ టైం అప్లై చేసిన తర్వాత ఓన్లీ పింపుల్స్ మీద అప్లై చేసుకోండి. అప్లై చేసిన తర్వాత ఎర్లీ మార్నింగ్ అస్సలు మీరు నెగ్లెక్ట్ చేయకుండా, ఫర్గెట్ చేయకుండా ఫేస్ వాష్ అనేది చేసుకోవాలి. సో నేను చెప్పాను కదండి, ఇది చాలామందికి పడి హ్యాపీ రివ్యూస్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, చాలామందికి పడలేదు. సో ఎందుకంటే ఇది కొంచెం స్టెరాయిడ్ క్రీమ్ కాబట్టి సెన్సిటివ్ వాళ్ళు అసలు యూజ్ చేయకూడదు. సో దానివల్ల ఏంటి అంటే కొంచెం ఎక్కువ ఎఫెక్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో బిఫోర్ ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు పడితే వాడండి, లేదా లీవ్ చేసేయండి. అండ్ దీని యొక్క ప్రైస్ అయితే జస్ట్ 50 రూపీస్ బిలో, 42 రూపీస్ నుంచి 50 రూపీస్ వరకే ఉంటుంది. ఇది ఆన్లైన్లో అయితే 1 mgలో అవైలబుల్ ఉంది, ఫ్లిప్కార్ట్, అమెజాన్లో అయితే లేదు, 1 mgలో అవైలబుల్ ఉంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇంకా బయట మెడికల్ షాప్స్లో కూడా అవైలబుల్ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు యూజ్ చేయాలనుకుంటే కనుక 1 pack తెచ్చుకుని యూజ్ చేసి పింపుల్స్ తగ్గిన తర్వాత స్టాప్ చేసేయండి. ఇది వైటనింగ్ క్రీమ్ కాదు, బిఫోర్ చెప్తున్నాను, వైటనింగ్ క్రీమ్ కాదు, ఓన్లీ ఫర్ పింపుల్స్ కోసం మాత్రమే. సో హోప్లీ ఈరోజు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చానని అనుకుంటున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసినట్లయితే నేను ఫర్దర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, రేపు ఇంకా మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే తప్పకుండా నేను ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.